హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్. ఇప్పుడైతే నేను మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గర ఉన్నామండి. మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట వరలక్ష్మి వ్రతానికి, ఇంకా శ్రావణ మాసంలో బోనాలు సెలబ్రేట్ చేసుకునేదానికి వీడియోస్ తీసుకుంటున్నాము. అంటే శారీ కలెక్షన్ కోసమే వెళ్ళాంలేండి. ఇంకా అక్కడ బయట నించున్న షాపింగ్ మాల్ అతను కూడా మాకు హాయ్ చెప్తున్నాడు అనమాట, నేను వీడియో తీస్తున్నాను అనేసి. నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి కలెక్షన్స్ చూద్దామంటే నిజంగా చాలామంది జనాలు ఉన్నారండి. అసలు ఇంత క్రౌడ్ ఎందుకు ఉంటుంది షాపింగ్ మాల్స్లో నాకు అర్థం కావట్లేదు. ఇవైతే 10,000కి 5 శారీస్ అనమాట, పట్టు శారీస్ కలెక్షన్ చాలా బాగున్నాయి. కానీ నాకు ఒక్కొక్క శారీకి 2-3,000 పెట్టాలనిపించలేదు. నాకు అంత యావరేజ్గానే అనిపించినాయి. అంటే ఫ్యాబ్రిక్కి 2,000 శారీ ఎలా ఉండిద్దో మనకి అర్థమైపోతుంటుంది కాబట్టి నాకు ఫ్యాబ్రిక్కి పెట్టాలనిపించలేదు. సో నేనైతే సెక్షన్కే వెళ్ళలేదు అసలు. ఇంకా పక్కనైతే ఇవన్నీ సిల్క్ శారీస్ అనమాట, ఫ్యాన్సీ అంటారు కదండి, అన్నీ వర్క్ ఉంటాయి, స్టోన్స్ ఉంటాయి, హెవీగా కనిపిస్తుంటాయి. నార్మల్గా అయితే మనం ఎక్కువ కట్టుకోము ఇలాంటివి కూడా. ఇంకా ఇందులో అయితే 1+1 శారీస్ అనమాట, చాలా బాగున్నాయి ఇవి కూడా. అమ్మమ్మ ఒకటి తీసుకుంది, ఇంకా మమ్మీ ఒకటి తీసుకుంది, ఇంకా పిన్ని ఒకటి తీసుకుంది. ఇంకా నాకు నచ్చలేదు, నేనైతే వెతుకుతూనే ఉన్నాను. కానీ లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇప్పుడైతే చాలా బాగున్నాయి కలెక్షన్స్, నాకు బాగా నచ్చినాయి అనమాట. చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి, నిజంగా తీసుకోవచ్చు, ఎవరైనా కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు సిల్క్ శారీస్ అయితే మరి 500కి 4-5 కూడా ఇస్తున్నారు. ఇంకా ఇవైతే కాటన్ అనమాట, సిల్క్ కూడా మిక్స్డ్ ఉన్నాయండి దీంట్లో. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా. ఎవరికైనా గుచ్చుకునేవి కానీ ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది వేర్ చేయడానికి. నాకైతే తీసుకోవాలనిపించింది కానీ ఇంకా నేనైతే అసలు వచ్చింది వేరే పని మీద అనేసి ఇంక వెళ్ళిపోయాను. ఇవైతే అన్ని సిల్క్ అనమాట, ఫ్యాన్సీలోనే సిల్క్ శారీస్ అనమాట. నేనైతే మైసూర్ సిల్క్లోకి వెళ్ళానండి. నేను ఈ సెలెక్షన్స్ ఏం తీసుకోలేదు, ఈ శారీస్ ఏం తీసుకోలేదు. ఇంకా అమ్మమ్మ చూడండి ఎలా ట్రైల్ వేస్తుందో. ఆమెకి ఈ కలర్ నచ్చిందంట. ఆల్రెడీ ఆమెకు చాలా కలర్స్ ఉన్నాయి సేమ్ ఇంకా అదే కావాలని అంటది ఎప్పుడైనా. ఇదైతే 1,000 రూపీస్ అంట గాయస్ శారీ, వర్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి. నాకు ఆ కలర్ అంతగా నచ్చలేదు, సో నేను తీసుకోలేదన్నమాట. ఇంకా మా అమ్మమ్మ అయితే అటువెళ్ళి ఇటువెళ్ళి అన్నీ నావీ బ్లూ కలర్, ఇంకా థిక్ గ్రీన్ కలర్ అవే తీసుకొస్తుంది శారీస్, చూడు అని. ఇంకా సరేలే ఏం వద్దు వేరే చూడవే అని తీసిస్తూనే ఉన్నాను. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, కానీ తీసుకోలేదండి. నార్మల్గా ట్రయల్ వేస్తే నా స్కిన్లో కలిసిపోయింది అది. జస్ట్ మెరూన్ కలర్ బార్డర్ ఒకటే వచ్చింది, శారీ మొత్తం గోల్డ్ ఇంకా షేడ్స్లో ఉందన్నమాట. నాకు అంత కంఫర్ట్ అంటే వేర్ చేయడానికి చాలా బాగుంది అని చెప్పేంతగా అయితే లేదు. సో అమ్మని పిలుస్తున్నాను, అమ్మ చూసి అసలు నీ స్కిన్లో కలిసిపోయింది మా, ఏం బాగాలేదని చెప్తుంది. సరేలే అనేసి ఇంకా నేను తీసుకోలేదులేండి, జస్ట్ చూసాను అనమాట అంతే మీద పెట్టుకొని. ఇంకొక శారీ చూద్దామని అనుకునేసరికి వీళ్ళు నేను వీడియో తీసుకుంటా అనేసి తీసేసుకొని వీడియో తీసేసుకున్నాను. అందరు చూస్తున్నారు గైస్ వీడియోస్ తీస్తుంటే. ఇంకా ఇదైతే మా అమ్మ ఇందాక పట్టుకుంది కదండి శారీ, సేమ్ అలానే ఉండిద్ది. కాకపోతే ఇది ఒక్కొక్కటి 2,000 అనమాట పీస్. నాకు దానికి అంత పెట్టాలనిపించలేదు. ఇంకా ఇవైతే హాఫ్ శారీస్ అండి. మీరు హాఫ్ శారీస్ లో బడ్జెట్లో కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి, చాలా హెవీగా కనిపిస్తున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఫస్ట్ మీరు మాంగళ్య షాపింగ్లోకి వెళ్ళండి, జీవి మాల్ పీపీఆర్ పక్కకు పెట్టేసేయండి. ఇంకా ఇవి కాటన్ దాంట్లోనే ఒక్కొక్కటి మనకి 1,200 అబోవ్ ఉన్నాయండి. కానీ నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం. ఇంకా మేమైతే తీసుకున్న కలెక్షన్స్ అయితే ఇవే అండి. ఇంకా నా శారీ తీసుకోలేదు, వాళ్ళే తీసుకున్నారనమాట, అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు. నేను ఇది పట్టుకొని తిరుగుతున్నా బట్ ట్రై చేయలేదన్నమాట. కానీ నేను మీద పెట్టుకున్న తర్వాత నాకు మస్తు నచ్చింది ఆ శారీ. ఇది మెజెంటా పింక్ అనమాట. ఇంకా ఇదైతే నాకు మైసూర్ సిల్క్లో వచ్చింది. నాకు ఇంకా గుచ్చుకోదు, చాలా కంఫర్టబుల్గా అనిపించింది అని తీసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. ఇంకా బిల్ వేయించామన్నమాట, మా మమ్మీ బిల్ చూపిస్తుంది చూడండి. ఇంకా అమ్మమ్మ అయితే ఏంటి ఇంతేనా ఇంకా తీసుకుందాం అన్నట్టుగానే ఉంది. షాపింగ్ మాల్ నుంచి బయటికి రావట్లేదు వీళ్ళు. సరేలే అనేసి బిల్ వేయించుకొని బయటికి వెళ్ళిపోయామా. ఇంకా చూడండి ఎలా చెప్తున్నారు బాయ్ బాయ్ అనేసి. ఇంకా బిల్ వేయించుకొని బయటికి వెళ్ళిపోయామా, మళ్ళీ లోపలికి వచ్చి ఇంకొక శారీ మిస్ అయింది మళ్ళీ తీసుకోవాలని చెప్పారు. నేనైతే నా వల్ల కాదు మీరు వెళ్ళండి అంటే, ఇంకెక్కడ వింటున్నారు వాళ్ళు, నన్ను రారా అంటే చెప్తున్నాను చూడండి. నేను బయట నించున్నాను, మళ్ళీ రారా అని పిలుస్తున్నారని చెప్తున్నాను. మళ్ళీ వెళ్ళి సిల్క్ శారీస్ కలెక్షన్లో మళ్ళీ ఒక 2-3 శారీస్ తీసుకున్నారనమాట. నిజంగా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Sindhu Vlogs. Thank you so much for watching.